సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ అశ్విందు సింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీందు సింహస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళ చతుర్దశి తత్కాల అమావాస్య ఈనాడు శుక్రవారం ఫిబ్రవరి 9వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రాలంతా భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రాలంతా భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య సేవాకాలం, అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, శాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టుసన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటల నుంచి సహస్రనామార్చనం, 8 గంటల నుంచి 8:30 గంటల వరకు శుక్రవార ప్రయుక్తంగా సింహవల్లి తాయారు సన్నిధిలో సహస్రనామార్చనం, కుంకుమార్చన జరుగుతుంది. 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12 గంటల వరకు మహానివేదన, రాజభోగ నివేదన. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. అమావాస్య ప్రయుక్తమైనటువంటి దర్శహోమం, గ్రామ బలిహరణం జరుగుతాయి. అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకారం ఈ సమయంలో ఉంటుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలు అయిన తర్వాత ఇవాళ పుష్యబహుళ అమావాస్య. పుష్యబహుళ అమావాస్య నాడు శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి తెప్ప తిరునాళ్ళ మహోత్సవం. ఈ మహోత్సవ ప్రయుక్తంగా సుమారు 3:30 గంటల ప్రాంతంలో స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కూడి ఆ కింద ఉండేటువంటి వరాహ పుష్కరిణికిలో తెప్ప తిరునాళ్ళ మహోత్సవాన్ని తిరువుళ్ళ పట్టడం కోసమని వేయించేస్తారు. ఆ సందర్భంగా స్వామివారు ఆలయం నుంచి 3:30 గంటల ప్రాంతంలో బయలుదేరతారు. 3:30, 4 గంటల మధ్యలో స్వామివారి ఆలయం నుంచి బయటికి వేయించేసిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. స్వామివారు వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఉత్తర రాజగోపురం గుండా తూర్పు రాజగోపురానికి వచ్చిన తర్వాత, పడమర రాజగోపురానికి వచ్చిన తర్వాత స్వామివారు జోడు భద్రాల మీదుగా మెట్ల మార్గాన కిందకి వేయించేస్తారు. దిగువకి తొలిపావంచ దగ్గర కార్యనిర్వహణాధికారి వారు స్వామివారిని స్వాగతించిన తర్వాత పుష్కరిణి మార్గాంగా పుష్కరిణికి వేయించేస్తారు, వరాహ పుష్కరిణి. అక్కడ హంసాకృతిలో ఏర్పరిచినటువంటి, హంసాకృతితో ఏర్పరిచినటువంటి తెప్ప పైన స్వామివారి వేయించేసి ముమ్మారు ఆ వరాహ పుష్కరిణి మంటపానికి ప్రదక్షిణం చేసి ఆ మంటపంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ విశ్వసేనారాధనం, పుణ్యాహవాచనం, విశేషారాధనం, నివేదనం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి, చేతమర అయిన తర్వాత స్వామివారు తిరిగి ఒడ్డుకు చేరతారు. ఒడ్డుకు చేరిన తర్వాత ఉద్యానవన మంటపంలోకి వేయించేసి అక్కడ విశేషారాధనం, ధూపం, నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సర్వజన మనోరంజన వాహనం పైకి వేయించేసి స్వామివారు దిగువ ఉండేటువంటి గ్రామ తిరువీధిని స్వీకరిస్తారు, గ్రామ తిరువీధికి వేయించేస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. ఈ రోజున 6 గంటల తర్వాత స్వామివారి దర్శనం లభించదు భక్తులకి. 6 గంటలకి దర్శనములు నిలుపుదల చేసి నివేదనాలు